భద్రతా లోపాలు ఎక్కడో లేకుండా కూడా డిపార్ట్మెంట్ మొత్తం కూడా పూర్తిగా కూడా కంట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకునేటప్పటికీ మొత్తం విశాఖపట్నం, అనకాపల్లి అదేవిధంగా వస్తున్నారు. వాళ్ళ కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పూర్తిగా వాళ్ళందరినీ కూడా బస్సుల్లోనే లోపలికి సభ దగ్గరికి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కరెక్ట్గా 10:45 వరకు కూడా అక్కడ రావటం, మోడీ అయితే భోగాపురం ఎయిర్పోర్ట్కి అయితే చేరుకోవడం జరుగుతుంది. 10:45 తర్వాత ఆయన ముందుగా కూడా టెర్మినల్ భవనానికి వెళ్ళబోతున్నారు, ప్రయాణికుల టెర్మినల్ భవన్కి. దాని తర్వాత టెర్మినల్ భవన్కి వెళ్ళిన తర్వాత నుంచి కూడా ఆయన ఓపెన్ టాప్ జీప్లో మళ్ళీ అయితే సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సభా ప్రాంగణానికి చేరుకుని అక్కడ కొన్ని ఏదైతే శిలాఫలకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా అదే సభలో జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చేటప్పటికి మొత్తం పూర్తి స్థాయిలో కూడా జాతికి అయితే అంకితం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక్కసారిగా కూడా పండగ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. పూర్తిగా చూడొచ్చు, బస్సుల్లో ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ కూడా సభ దగ్గరికి వెళ్ళడానికి, అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ యొక్క విశిష్టత, అదే దాని యొక్క అందాన్ని ఆస్వాదించడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఉబుల్లివుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పెద్ద ఎత్తున సభ దగ్గరికి అయితే చేరుకుంటున్నారు. మొత్తం అందరూ మొహాల్లో కూడా ఒక పండగ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూడడానికి, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ యొక్క స్పీచ్ ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ఎయిర్పోర్ట్కి సంబంధించినంత వరకు ఏ విశిష్టతలు ఉన్నాయి, ఎందుకంటే అంతర్జాతీయ స్టాండర్డ్స్ కలిగిన ఎయిర్పోర్ట్ కనుక ఆ నేపథ్యంలోనే పూర్తిగా చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం సభ దగ్గరికి అయితే చేరుకోబోతున్నారు. సభ దగ్గరికి చేరుకోవడానికి అయితే పూర్తిగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి ఏదైతే పైన విజువల్స్ చూస్తున్నామో ఈ పైన ఇది కొత్తగా హైవే నుంచి మొత్తం ఏదైతే నేషనల్ హైవే ఉందో నేషనల్ హైవే నుంచి ఫ్లైఓవర్ వేయటం జరిగింది. ఇది కనెక్టింగ్ రోడ్. ఇక్కడ నుంచి నేరుగా ఈ ఫ్లైఓవర్ ఎక్కినట్లయితే నేరుగా కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఎయిర్పోర్ట్ లోపల విజువల్స్ కానీ లేకపోతే ఎయిర్పోర్ట్ యొక్క ప్రాముఖ్యత, అది ఉత్తరాంధ్రకి ఎంతవరకు మేలు జరుగుతుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా మనం ఇప్పటికే చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. కానీ ఈరోజు చూసుకునేటప్పటికి ఉత్తరాంధ్రలో మొత్తం ఒక పెద్ద సంక్రాంతి పండుగ, ఒక దసరా పండుగ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ వాళ్ళంతా కూడా సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లో మోడీ కూడా రాబోతున్న నేపథ్యంలోనే మొత్తం అక్కడికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మొత్తం కేబినెట్ మొత్తం కూడా ఇక్కడే ఉండి అక్కడ జాతికి అంకితం చేయబోతున్న భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు చూసుకుంటే 3 లక్షల మంది కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి ఒక అంచనాలు వేశారు. దానికి మించే వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది స్వచ్ఛందంగా ఎయిర్పోర్ట్ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది. స్వచ్ఛందంగా వచ్చి ఈ సభలో అయితే పాల్గొనడానికి అయితే చాలా వరకు కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం, ఎందుకంటే ఒకవైపు బస్సులు ఏ విధంగా వస్తున్నాయో చూడొచ్చు. బస్సుల్లో జనాలు కూడా అదేవిధంగా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఇదంతా కూడా విశాఖపట్నం నుంచి, అదేవిధంగా అల్లూరు జిల్లా, అదేవిధంగా అనకాపల్లి జిల్లా నుంచి కాకుండా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయవాడ నుంచి కూడా చాలామంది కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈ యొక్క కోలాహాన్ని చూస్తుంటే పండగ వాతావరణం ఇలాగే ఉంటుందా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు చూసుకుంటే మోడీ కావచ్చు, లేకపోతే చంద్రబాబు కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు, ఎవరు కూడా సభలు పెట్టినప్పుడు ఇంత స్వచ్ఛందంగా తరలి వచ్చిన పరిస్థితి ఎక్కడ లేదు. కానీ ఇక్కడ చూసుకునేటప్పటికీ భోగాపురం ఎయిర్పోర్ట్ని చూడాలి, భోగాపురం ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టాలనేది ప్రతి ఒక్కరి కళ. ఎందుకంటే ఇది ఈరోజే జాతికి అంకితం చేయబోతున్నారు ప్రధానమంత్రి మోడీ కనుక. దీనికి సంబంధించినంత పూర్తిగా కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఆనందకరమైన, అదేవిధంగా ఒక పండగ వాతావరణం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినంత వరకు మరింత పండగ వాతావరణం ఉంది. మొత్తం కూడా పండగ శోభను మొత్తం కూడా సంతరించుకుని భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు జాతికి అంకితం కాబోతుందని మనం చెప్పుకోవచ్చు. వీడియో మురళితో ఎంఏ రాజు, 99 టీవీ.